Audio Jungle. Audio Jungle. మిత్రులారా, మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజున జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో బాపట్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషను కేవలం కాంట్రాక్ట్ పోస్టులు ఆధారంగా మాత్రం భర్తీ చేసే పోస్టులు. ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూపు, తర్వాత జాబ్ నోటిఫికేషన్ వాట్సాప్ గ్రూపుల్లో చేరండి. ఎప్పటికప్పుడు విలువైన సమాచారాన్ని పొందుకోండి. అయితే ఈ నోటిఫికేషన్లు వచ్చేసరికి చెప్పాను కదండి ముందుగా, ఇవి కాంట్రాక్ట్ పోస్టులు. అయితే ఖాళీగా ఉన్న జిల్లా క్షయ నివారణ కార్యాలయంలో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయంటే మెడికల్ ఆఫీసర్, తర్వాత సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు, అకౌంటెంట్ పోస్టులు. ఈ 4 రకాల పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నమాట. అయితే ఈ పోస్టులకి ఆఫ్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి? ఈ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. లేదా మన జ్ఞానలోక వెబ్సైట్లో పూర్తి నోటిఫికేషను, అప్లికేషను, షెడ్యూల్ కూడా ఉందన్నమాట. ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని దానికి ఏం చేయాలంటే మనం చూడండి, 27/3/2025 తేదీ నుండి 6/4/2025 తేదీ జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం బాపట్ల వారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు. ఈ తేదీ తర్వాత వెళ్ళిన అప్లికేషన్లని పరిగణించబడరు. సో అంటే మీరు దరఖాస్తు చేసుకునేవారు ఏప్రిల్ 6వ తేదీలోపు మాత్రమే ఆ కార్యాలయానికి చేరే విధంగా దరఖాస్తు సమర్పించవలసి ఉంటుంది. ప్రింట్ తీసుకుని ఏం చేయాలంటే దీనికి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 300 రూపాయలు, బీసీ ఓసీ అభ్యర్థులకి 500 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఫీజు ఎలా చెల్లించాలి అనేది కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది. ఇగో అకౌంట్ నేము, DLATO బాపట్ల, అకౌంట్ నెంబరు, అలాగే ఆ బ్రాంచ్ అడ్రస్సు, IFSC కోడ్ కూడా ఇచ్చారు. ఈ అడ్రస్ పేర ఈ కేటగిరీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎలా చెల్లించవచ్చు? డీడీ తీయచ్చు, లేదా ఫోన్పే అయిన ఆ అకౌంట్ నెంబర్కి మనం ఫోన్పే ద్వారా కూడా చెల్లించవచ్చు. చేసిన దాన్ని మనం చెల్లించే డీడీ అయితే డీడీ, ఫోన్పే చేస్తే కనుక దానికి సంబంధించిన ఆ స్క్రీన్ షాట్ తీసుకుని దానికి అప్లికేషన్తో పాటు జత చేయాల్సి ఉంటుందన్నమాట. జత చేసి మనం దరఖాస్తు సమర్పించవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోండి. ఓకే, ఈ పోస్టులకు సంబంధించిన మెడికల్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించిన జీతం వచ్చేసరికి మనకి ఇక్కడ 61,960 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందనమాట. ఎవరైనా సరే MBBS పూర్తి చేసిన వారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత డిప్లొమో, MD పబ్లిక్ హెల్త్, ట్యూబర్కులోసిస్, చెస్ట్ డిసీజెస్, 1 year ఎక్స్పీరియన్స్, NT, EPలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ది సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ పోస్టులు, ఇవి 2 ఖాళీలు ఉన్నాయి. దీని జీతం వచ్చేసరికి మనకి ఇక్కడ 33,975 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందనమాట. దీనిలో క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్లో సైన్స్ ఉండాలి. MPW, LHV, ANM హెల్త్ వర్కర్ సర్టిఫికెట్ చేసి ఉండాలి. ANM చేసిన వారు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ గ్రేడ్ 2 పోస్ట్ అనమాట. ఇవి 2 పోస్టులు ఖాళీ అన్నవి. దీనిలో జీతం వచ్చేసరికి 23,393 రూపాయలు. ఈ పోస్టుకు వచ్చేసరికి 1 year ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి ఉండాలి. అలాగే 2 years డిప్లొమా ఇన్ MLT, అలాగే BSc విత్ MLT చేసి ఉండాలి. లేదా BScలో BZC ఫస్ట్ క్లాసులో పాస్ అయిన వారైనా సరే దీనికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఈ విధంగా ఈ పోస్టుకి అర్హతలు నిర్ణయించడం జరిగిందనమాట. తర్వాత అకౌంటెంట్ పోస్టులు ఒక పోస్ట్ ఉంది. దీని జీతం వచ్చేసరికి 18,233 రూపాయలు. దీనికి ఇచ్చిన క్వాలిఫికేషన్ వచ్చేసరికి అకౌంటెంట్కి వచ్చేసరికి మనం చూడండి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఈ అకౌంటెంట్కి వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్లో డిగ్రీ పూర్తి చేసి
ఉండాలి అని ఇవ్వటం జరిగిందనమాట. ఫోన్ చేసి చెప్పండి, నేను కూడా చెప్తాను.